హాయ్ అండి. నేను ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను. 2 కేజీస్ చికెన్, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు వేసి 1 అవర్ ఇక్కడ పెట్టుకుందామండి. ఓకేనా? 2 కేజీస్ చికెన్, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కొంచెం గరం మసాలా, పెరుగు వేసి నానబెట్టి పెట్టాం. 1 అవర్ అవుతుంది. ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం. చికెన్లోకి మసాలా తయారు చేసుకుందామా. ధనియాలు, మూడు స్పూన్లు వేసుకొని దాంట్లో చెక్క లవంగాలు, ఇది బ్రౌన్గా వచ్చేసింది కదండి. ఇప్పుడు దీంట్లో ఒక 10 లవంగాలు, ఒక 4 ఇలాచి, ఇవి గసగసాలండి, 1 స్పూను, ఒక స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, ఇవన్నీ వేసుకోవాలి. అండ్ 2 స్టార్లు చెక్క, జీడిపప్పు అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. దీన్ని పొడి చేసేసి పెట్టాను, చికెన్ పొడి. చికెన్ కర్రీలోకి గరం మసాలా అన్నమాట ఇది. చికెన్ కర్రీకి ఆయిల్ వేసుకున్నాను. లవంగాలు, యాలక్కాయలు, బిర్యానీ వేసానండి, చిన్న స్టార్, కరివేపాకు, ఆనియన్ పేస్ట్, ఆనియన్ వేగిపోయిందండి. పేస్ట్ కొంచెం పసుపు వేసుకున్నాను. టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. ఆల్రెడీ మనము చికెన్లో వేసుకుంటాం కాబట్టి, చికెన్ నానబెట్టినప్పుడు వేసాం కదండి, అందుకని ఇప్పుడు కొద్దిగా వేస్తా, ఎక్కువ వేయను. ఇప్పుడు దీంట్లో నానబెట్టిన చికెన్ దీంట్లో వేసేసుకున్నాను. ఇప్పుడు
దీంట్లో ఈ చికెన్లో వాటర్ అంతా పైకి తేలి ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మూత పెట్టి పెట్టేసుకున్నాం. ఇప్పుడు చికెన్లోకి 2 టమాటాలు మిక్సీలో వేసుకున్నాము పేస్ట్ లాగా. ఇలా కట్ చేసేసుకొని వేసుకున్నాం. దీన్ని మిక్స్ చేసేద్దాం. కొబ్బరి పేస్ట్ వేసానండి, ఒక 2 గరిటెలు వేసాను. టమాటా ప్యూరీ, ఈ వాటర్ ఇంకా పోయే వరకు ఉంచుతాం. దగ్గరికి వచ్చేసిందండి, మసాలా ఎగిపోయింది కదా. ఇప్పుడు మనం కారం వేసేసుకుందాం. ఒకటిన్నర స్పూన్ వేసానండి. ఒకసారి టేస్ట్ చూసుకొని కొంచెం వాటర్ పోసేసుకుందాం. ఒక 2 విజిల్స్ రానిస్తే అయిపోతుంది కర్రీ. మోస్ట్లీ ఇప్పుడే సగం అయిపోయిందండి, ఇంకొక విజిల్ 2 విజిల్స్ వస్తే. దీంట్లో కొన్ని జీడిపప్పు కూడా వేసేసుకుందాం. అది ఇందాక గరం మసాలా, ఈ గరం మసాలా కూడా చల్లేసుకుందాం. కొద్దిగా ఉంచుకుందాం, లాస్ట్లో దించేటప్పుడు చల్లుకోవచ్చు. ఎంతో టేస్టీ అయిన కలర్ఫుల్ చికెన్ రెడీ. బగారాన్నంలోకి బాగుంటుంది, బిర్యానీలో బాగుంటుంది, వైట్ రైస్లోకి బాగుంటుంది, బ్రౌన్ రైస్లోకి బాగుంటుంది. చూసారండి, ఇట్లా. ఇది మ్యాక్సిమము 1 విజిల్ కానీ 2 విజిల్స్ కానీ రానిచ్చేసి తీసేద్దాం. వీటిలో ఒక 4-5 ఎగ్స్ పులుసులో వేసి, పులుసులో కనుక ఉడికితే చాలా బాగుంటుంది. ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టేసి పులుసులో వేసుకుందాం. మీకు చూపిస్తానండి. చూసారా, ఎగ్స్ వేసుకున్నాం కదా. చికెన్ పులుసులో ఎగ్స్ వేస్తే ఆ టేస్ట్ వేరుంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దించేటప్పుడు కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేస్తాను, 1 విజిల్ రండి. ఇప్పుడు మనము చికెన్ పులుసు చూద్దామా. వావ్, సూపర్ కదా. అసలు కలర్ చూడండి, కలర్ఫుల్గా ఉంది. ఫస్ట్ కంటికి నచ్చితే టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి, చాలా బాగుంటుంది. చూస్తారు కదా ఎంత బాగుందో.
ఎగ్స్ చేసారా ఇక్కడ 2 ఎగ్స్ ఇంకా లోపల ఉన్నాయి. ఎగ్తో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఫుల్ టేస్టీ ఉంటుంది. ఎంతో టేస్టీ అయిన చికెన్ అండ్ ఎగ్ పులుసు రెడీ. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకో కుక్కర్లోనే ఎందుకు ఉంచుతా అంటే తినేలోపు దీనిలో ఉంటే చాలా హాట్గా ఉంటుందండి, అందుకని ఇట్లానే పెడతాం. మనం తినేటప్పుడు గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఇది కుక్కర్ కాలుతుంది, వేడి కూడా సమ్మర్ కదా, వేడిగా అనిపిస్తుంది, అందుకని దీంట్లోనే ఉంచుకొని మనకు కావాల్సినప్పుడు గిన్నెలో తీసుకుందాం.